హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యోసేపు గురించి తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో యోసేపుని గురించి గమనించినట్లయితే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచూ వచ్చునని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. పరిశోధించబడిన యోసేపు, అతడు పవిత్రత కలిగి జీవించాడు. తండ్రికి విధేయుడైన యోసేపు అని దేవుని వాక్యంలో చూడవచ్చు. ప్రేమ కలిగి జీవించాడు. పాపం నుంచి పారిపోయిన యోసేపు న్యాయం కలిగి జీవించాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు ఈ విధంగా సెలవిస్తున్నాడు: నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం చేయదునని సెలవిస్తున్నాడు. యోసేపు పాపం నుంచి పారిపోయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయంలో గమనించవచ్చు. అదేవిధంగా హెబ్రీయుడైన యోసేపు భావములు తెలిసినవాడు, దేవునికి భయపడి జీవించాడు. యోసేపు దేవునికి భయపడువాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. దేవుని మనసు కలిగి జీవించాడు. ఫలించడు కొమ్మగా అతడు ఉన్నాడు. అన్యుల మధ్య ఫలించాడు. అన్నలను క్షమించిన యోసేపు దైవత్వం కలిగి జీవించాడు. ఈ విధమైన లక్షణాలు యోసేపు కలిగి జీవించటం వల్ల దేవుడు అతనికి తోడై ఉండి అతడు అన్ని విషయాల్లో వర్ధిల్లుటకు కృప చూపించినాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన రీతిగా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపుచూ పరిశుద్ధత కలిగి మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.